హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సిటెట్, టీఎస్ టెట్, డిఎస్సికి సంబంధించి 4th టాపిక్ అయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోలో మనం వేటి గురించి డిస్కస్ చేస్తామంటే అసలు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎన్ని టైప్స్ గా క్లాసిఫై చేశారు, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ఆల్గే, ప్రోటోజోవా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హార్మ్ఫుల్ ని, హానికరాన్ని కలుగచేస్తాయి. నెక్స్ట్ వచ్చి డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ లో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డిసీజ్ ని కాజ్ చేస్తాయి, అదేవిధంగా ప్రివెన్షన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏ డిసీజ్ ని కాజ్ చేస్తాయి, వీటి గురించి డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైన్యూట్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మైన్యూట్ ఆర్గానిజమ్స్ అంటే చాలా స్మాల్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఓకే, దట్ ఆర్ ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ అంటే మన కంటితో వాటిని చూడలేము డైరెక్ట్ గా మైక్రో ఆర్గానిజమ్స్ ని. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ సో స్మాల్ దట్ దే కెన్ ఓన్లీ బి సీన్ అండర్ ఏ మైక్రోస్కోప్. మనం మైక్రో ఆర్గానిజమ్స్ ని ఓన్లీ మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతాము, నేక్డ్ ఐతో చూడలేము. ఓకే, ఎందుకంటే అవి చాలా స్మాల్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ మైక్రోబయాలజీ. The branch of biology that deals with microorganisms. మైక్రోఆర్గానిజమ్స్ గురించి డీల్ చేసే బయాలజీని ఏమంటారంటే మైక్రోబయాలజీ అని అంటారు. Anthony van Leeuwenhoek. Anthony van Leeuwenhoek built a single lens microscope which could magnify the object 300 times. ఈ ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ అనే అతను ఒక సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ని తయారు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ అన్నది 1 మైక్రోమీటర్ ఉంది అనుకోండి. ఈ ల్యూవెన్హుక్ తయారు చేసిన మైక్రోస్కోప్ కింద కానీ చూస్తే అది 300 టైమ్స్ బిగ్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎట్ అరౌండ్ 1674 విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ మైక్రోస్కోప్ Leeuwenhoek discovered many small moving organisms in the drop of a lake water. ఈ ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ అనే అతను తయారు చేసిన మైక్రోస్కోపీని యూజ్ చేసి స్మాల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని కనుగొన్నాడు. ఎక్కడ? ఒక లేక్ లో, వాటర్ లో మూవ్ అవుతున్నటువంటి ఒక స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ ని కనుగొన్నాడు. వాటికి ఏమని పేరు పెట్టాడు? హీ కాల్ దెమ్ యానిమాలిక్యూల్స్ అని పేరు పెట్టాడు. ఓకే, లేటర్ దిస్ వర్ నేమ్డ్ యాజ్ ఏ బ్యాక్టీరియా. నెక్స్ట్ తర్వాత ఈ యానిమాలిక్యూల్స్ కి ఏమని పేరు పెట్టారు? బ్యాక్టీరియా అని చెప్పి పేరు పెట్టారు. ఓకే, ఈ ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ ఎవరండి? ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్. అంతేకాకుండా ఇతన్నే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఎవరు ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ? ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైక్రోబయాలజీ అని ఎవరిని అంటారంటే లూయిస్ పాస్చర్ ని అంటారు. ఓకే, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ వచ్చి ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైక్రోబయాలజీ వచ్చి లూయిస్ పాస్చర్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ని ఎవరు కనుగొన్నారంటే నాలన్ రస్క్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ మైక్రోస్కోప్ ని ఎవరు కనుగొన్నారంటే జకేరియస్ జాన్సన్. ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎవరిని అంటారు? ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ని ఎవరు కనుగొన్నారు? నాలన్ రస్క్. కాంపౌండ్ మైక్రోస్కోప్ ని ఎవరు కనుగొన్నారు? జకేరియస్ జాన్సన్. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ అరౌండ్ అస్ విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ త్రూ మైక్రోస్కోప్. మన చుట్టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వాటిని మనం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాము. మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి కేటగిరైజ్డ్ ఇంటూ 5 గ్రూప్స్. వీటిని 5 టైప్స్ గా కేటగిరైజ్ చేస్తారు. ఏంటవి? బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవన్, ఫంగై, వైరస్. ఫస్ట్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా, ద స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ యాజ్ ఎ బ్యాక్టీరియాలజీ. బ్యాక్టీరియా గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారండి? బ్యాక్టీరియాలజీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని ఎవరిని అంటారంటే లూయిస్ పాస్చర్. ఓకే, ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఎవరండి? లూయిస్ పాస్చర్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైక్రోబయాలజీ అని కూడా అంటారు.
Bacteria are unicellular organisms belonging to the prokaryotic group where the organisms lack a few organelles and two nucleus. బ్యాక్టీరియాస్ అనేవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే సింగిల్ సెల్ ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ప్రోకారియోటిక్ గ్రూప్, ప్రోకారియోట్స్ అంటే ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ అనేవి అందులో ఉండవన్నమాట. అదేవిధంగా న్యూక్లియస్ కూడా ట్రూ న్యూక్లియస్ అనేది అందులో ఉండదు. అటువంటి వాటిని ప్రోకారియోట్స్ అని అంటారు. బ్యాక్టీరియా అన్నది యూనిసెల్యులర్ అండ్ ప్రోకారియోటిక్ గ్రూప్. మోస్ట్ బ్యాక్టీరియా ఆర్ 0.2 మైక్రాన్ ఇన్ డయామీటర్ అండ్ 2 to 8 మైక్రాన్ ఇన్ లెంత్. డయామీటర్ వచ్చి 0.2 మైక్రాన్ ఉంటుందన్నమాట. లెంత్ వచ్చి 2 to 8 మైక్రాన్ లెంత్ ని కలిగి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా. స్మాలెస్ట్ బ్యాక్టీరియా అని దేని అంటారంటే ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ బ్యాక్టీరియా వచ్చి మైకోప్లాస్మా గ్యాలిసెప్టియం. ఓకే, స్మాలెస్ట్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ ఇది. స్మాలెస్ట్ బ్యాక్టీరియా వచ్చి మైకోప్లాస్మా గ్యాలిసెప్టియం. ఎంత ఉంటుందంటే 0.2 to 0.3 మైక్రోమీటర్ లెంత్ ని కలిగి ఉంటుంది అనమాట. అదేవిధంగా లార్జెస్ట్ బ్యాక్టీరియా అండి, లార్జెస్ట్ బ్యాక్టీరియా వచ్చి థయోమార్గరిటా మ్యాగ్నిఫికా. ఓకే, దిస్ ఇస్ ద లార్జెస్ట్ బ్యాక్టీరియా. ఎంత ఉంటుందంటే 750 మైక్రోమీటర్ ఉంటుంది. దీన్ని మనం నేక్డ్ ఐతో కూడా చూడవచ్చు అనమాట, అంటే కంటితో కూడా మనకి కనిపిస్తుంది అనమాట లార్జెస్ట్ బ్యాక్టీరియా. ఏది? థయోమార్గరిటా మ్యాగ్నిఫికా అన్నది లార్జెస్ట్ బ్యాక్టీరియా, 750 మైక్రోమీటర్స్ ఉంటుంది. స్మాలెస్ట్ బ్యాక్టీరియా వచ్చి మైకోప్లాస్మా గ్యాలిసెప్టియం అనమాట. ఇది 0.2 to 0.3 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే దే ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ సాయిల్, వాటర్, ఎయిర్, స్నో, హాట్ స్ప్రింగ్స్ అండ్ సో ఆన్. ఈ బ్యాక్టీరియా అనేది అన్ని దిక్కుల ప్రెసెంట్ అయ్యింది. సాయిల్ లోను, వాటర్ లో, ఎయిర్, స్నో అన్ని దిక్కుల బ్యాక్టీరియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ షేప్ అండ్ స్ట్రక్చర్. బ్యాక్టీరియా యొక్క షేప్, దాని యొక్క స్ట్రక్చర్. బ్యాక్టీరియా మే బి రౌండ్ షేప్, స్పైరల్ షేప్, ఇది స్పైరల్, కామా షేప్ లో ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ షేప్ లో ఉంటుంది, స్పైరల్ షేప్ లో ఉంటుంది, కామా షేప్ లో ఉంటుంది. ఓకే, రౌండ్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ యాస్ ఏ కోకై. రౌండ్ షేప్ లో ఉంటే దాన్ని కోకై అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి ఎచ్చెరిషియా కొలై, దట్ ఈస్ ద ఈ కొలై. నెక్స్ట్ వచ్చి స్పైరిల్లా. స్పైరిల్ అంటే ఇలా అండి, స్పైరిల్ లాగా ఉంటుంది అనమాట. ఒక్కటే సింగిల్ ప్రెసెంట్ అయింది అనుకోండి స్పైరిల్లం అని అంటారు. స్పైరిల్లా ఆర్ స్పైరల్ బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ వచ్చి స్పైరిల్లం ఓల్టాన్స్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి కామా షేప్డ్ బ్యాక్టీరియా, ఇంపార్టెంట్, అది కామా షేప్ లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద విబ్రియో అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి విబ్రియో కలరా. నెక్స్ట్ కోకస్. కోకస్ మీన్స్ ఇట్లా స్పియర్ షేప్ లో ఉంటుంది అనమాట, దీన్ని కోకస్ అని అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి స్టెప్టోకోకస్ నిమోనియా. స్టెప్టోకోకస్ నిమోనియా అన్నది ఏ షేప్ లో ఉంటుంది? స్పియర్ షేప్ లో ఉంటుంది. రౌండ్ బ్యాక్టీరియాని కోకై అంటారు. ఎగ్జాంపుల్ ఈకోలై. స్పైరిల్లా అంటే స్పైరల్ షేప్ లో ఉండే బ్యాక్టీరియాని స్పైరిల్లా అంటారు. ఎగ్జాంపుల్ స్పైరిల్లం ఓల్టాన్స్. కామా షేప్ లో ఉండే బ్యాక్టీరియాని విబ్రియో అంటారు. ఎగ్జాంపుల్ విబ్రియో కలరా. కోకస్ ఆర్ స్పియర్ షేప్ లో ఉండే బ్యాక్టీరియాని కోకస్ అంటారు. ఎగ్జాంపుల్ స్టెప్టోకోకస్ నిమోనియా. అంటే డిఫరెంట్ బ్యాక్టీరియాస్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ఏ న్యూట్రిషన్. న్యూట్రిషన్ బట్టి బ్యాక్టీరియాని 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తారు. ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే ఫుడ్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ సైనో బ్యాక్టీరియా. ఇందులో క్లోరోఫిల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది, కాబట్టి వీటిని ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అని అంటారు. నెక్స్ట్ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఫుడ్ కోసం అదర్ యానిమల్స్ మీద, ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దాన్ని హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటారు. ఎగ్జాంపుల్ ఆల్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. డిసీజ్ ని కాజ్ చేస్తే అన్ని బ్యాక్టీరియాస్ కూడా హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ బట్టి బ్యాక్టీరియాని 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తారు. ఒకటి ఎనరోబిక్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చి ఏరోబిక్ బ్యాక్టీరియా. ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటే ఇవి ఆక్సిజన్ ప్రెసెంట్ అయితే గ్రో కావన్నమాట. సో ఇక్కడ ఎనరోబిక్ బ్యాక్టీరియాలో యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండాలి ఎన్విరాన్మెంట్ లో, అయితేనే అవి గ్రో అవుతాయి. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఇవి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. గ్రో అవ్వాలి అంటే ఆక్సిజన్ అన్నది ఉండాలి. ఏటికి? ఏరోబిక్ బ్యాక్టీరియాకి. ఎగ్జాంపుల్ ఏంటి? మైకో బ్యాక్టీరియం.
ఓకే. ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటే నాట్ గ్రో వెన్ ఆక్సిజన్ ఈజ్ ప్రెసెంట్. ఒకవేళ ఆక్సిజన్ అనేది ప్రెసెంట్ అయితే ఇది గ్రో కాదనమాట. ఆక్సిజన్ అనేది ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అయి ఉండాలి ఎనరోబిక్ బ్యాక్టీరియాకి. ఎగ్జాంపుల్ యాక్టినోమైసిస్ అనమాట. ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే ఆక్సిజన్ అన్నది అవసరం. ఎగ్జాంపుల్ మైకో బ్యాక్టీరియం. నెక్స్ట్ వచ్చి రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఫాలోస్ ఎన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ దట్ ఈస్ ద బైనరీ ఫిషన్. బ్యాక్టీరియాలో జరిగే రీప్రొడక్షన్ ఏంటి? అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. దట్ ఈస్ ద బైనరీ ఫిషన్. ఇందులో ఏమవుతుందంటే ఏ సింగిల్ బ్యాక్టీరియం డివైడెడ్ ఇంటూ సింగిల్ బ్యాక్టీరియా అనేది డివైడెడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతుంది. దీస్ ఆర్ ఐడెంటికల్ టు ద పేరెంట్ సెల్ యాజ్ వెల్ యాజ్ టు ద ఈచ్ అదర్. ఇవి రెండు ఐడెంటికల్ గా ఉంటాయన్నమాట. రిప్లికేషన్ ఆఫ్ ఏ డిఎన్ఏ విత్ ఇన్ ద పేరెంట్ బ్యాక్టీరియం మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిషన్. ఈ బైనరీ ఫిషన్ స్టార్ట్ అవ్వడానికి ముందుగా ఇది బ్యాక్టీరియా అనుకుంటే ఇందులో డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవుతుంది అనమాట. అంటే డబుల్ అవుతుంది అనమాట. ఈవెన్చువల్లీ సెల్ ఎలాంగేట్ టు ఫార్మ్ 2 డాటర్ సెల్స్. తర్వాత సెల్ అనేది ఎలాంగేట్ అయ్యేలాగా 2 డాటర్ సెల్స్ గా ఫామ్ అవుతుంది. ద రేట్ అండ్ టైమ్ ఆఫ్ ఏ రీప్రొడక్షన్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్ లైక్ టెంపరేచర్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఏ న్యూట్రియన్స్. ఈ రీప్రొడక్షన్ రేటు అండ్ టైం ఎంత టైంలో జరుగుతుంది అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టెంపరేచర్ని బట్టి, అక్కడ అవైలబుల్లో ఉండే న్యూట్రియన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొలై ఆర్ ఎచరిషియా కొలై ప్రొడ్యూస్ అబౌట్ 2 మిలియన్ బ్యాక్టీరియా ఎవ్రీ 7 అవర్స్ ఇన్ ఫేవరబుల్ కండిషన్స్. ఒకవేళ అన్ని కండిషన్స్ అనేవి అనుకూలంగా ఫేవరబుల్ గా ఉంటే ఈ కొలై బ్యాక్టీరియా 7 అవర్స్ లో 2 మిలియన్స్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఏది? ఈ కొలై బ్యాక్టీరియా. సమ్ బ్యాక్టీరియా సర్వైవ్స్ అడ్వర్స్ కండిషన్స్ బై ఫార్మింగ్ ఏ స్పోర్ ఆర్ సిస్ట్. కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే కండిషన్స్ అనేవి ఫేవరబుల్ గా లేకపోతే, అన్ఫేవరబుల్ గా ఉంటే సిస్ట్ లేదా స్పోర్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఆల్గే. సెకండ్ వన్. ఫస్ట్ బ్యాక్టీరియా, సెకండ్ వచ్చి ఆల్గే అండి. ఆల్గే మేబీ యూనిసెల్యులార్ ఆర్ మల్టీ సెల్యులార్. ఈ ఆల్గే అనేది యూనిసెల్యులార్ గా ఉంటుంది లేదా యూనిసెల్యులార్ అంటే సింగిల్ సెల్ అయినా ఉండొచ్చు, లేదా మల్టీ సెల్యులార్ అంటే 2-3 సెల్స్ కలిసి అయినా ఉండొచ్చు అనమాట. ఆల్గే లివ్ మోస్ట్లీ ఇన్ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైనీ సీజన్ లో పాచి పడుతుంది కదా గ్రీన్ కలర్ లో, దాన్ని ఆల్గే అని అంటారండి. ఇది ఎక్కువగా అక్వాటిక్ అంటే వాటర్ ఉండే ఎన్విరాన్మెంట్ లో ఎక్కువగా ఉంటుంది. దేర్ ఆర్ అబౌట్ 50,000 స్పీసీస్ ఆఫ్ ఆల్గే. ఈ ఆల్గే అన్నవి ఎన్ని స్పీసీస్ ప్రెసెంట్ అయి ఉన్నాయండి? 15,000 స్పీసీస్ వరకు ప్రెసెంట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి క్లామిడోమోనాస్, స్పైరోగైరా. ఎగ్జాంపుల్ ఆల్గేకి ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, స్పైరోగైరా. సమ్ లీవ్ ఆన్ ద బార్క్ ఆఫ్ ఏ ట్రీస్ అండ్ సమ్ ఆన్ మాయిస్ట్ సాయిల్ ఆర్ రాక్స్. ఇది ఎక్కడ ఉంటాయి ఆల్గే? చెప్పాను కదా, మీరు ఆ రైనీ సీజన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్రీ అనుకుంటే దీని యొక్క బార్క్ మీద గ్రీన్ కలర్ లో పాచ్ లాగా పట్టుంటుంది. దట్ ఈస్ ద ఆల్గే. ట్రీ యొక్క బార్క్ మీద గ్రో అవుతుంది. అదే విధంగా సాయిల్ అనేది తడిగా ఉందనుకోండి, అక్కడ గ్రో అవుతుంది. అదే విధంగా రాక్స్ మీద కూడా గ్రో అవుతుంది. మెనీ హ్యావ్ ఏ సింబయాటిక్ రిలేషన్షిప్ విత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. చాలా ఆల్గే సింబయాటిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఆల్గే అనేది ప్లాంట్ కి హెల్ప్ చేస్తే ప్లాంట్ అనేది ఆల్గేకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా ఒకరొకరు హెల్ప్ చేసుకోవడాన్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అని అంటారనమాట. ఆల్గే కన్సిడర్డ్ యాజ్ ఆటోట్రోప్స్ యాజ్ ఆల్ ఆఫ్ దమ్ కంటైన్ క్లోరోఫిల్. మోస్ట్ ఆఫ్ ద అన్ని ఆల్గే క్లోరోఫిల్ ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఆటోట్రోప్స్ అని అంటారు. ఎందుకంటే ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ దేర్ సెల్స్ దే కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ద ఫాలోయింగ్ గ్రూప్స్. వాటి యొక్క బాడీలో ప్రెసెంట్ అయినటువంటి పిగ్మెంట్ ని బట్టి ఆల్గేని డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ వచ్చి బ్లూ గ్రీన్ ఆల్గే. దీస్ హ్యావ్ ఏ బ్లూ పిగ్మెంట్ అలాంగ్ విత్ ద క్లోరోఫిల్. దే ఆర్ నోన్ యాజ్ ఏ సైనోబాక్టీరియా. ఇందులో గ్రీన్ కలర్ పిగ్మెంట్ దట్ ఈస్ ద క్లోరోఫిల్ అండి. దాంతో పాటుగా బ్లూ కలర్ పిగ్మెంట్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటి? నాస్టాక్, అనబినా. ఓకే, ఇవి బ్లూ గ్రీన్ ఆల్గేకి ఎగ్జాంపుల్ అనమాట. ఇందులో క్లోరోఫిల్ తో పాటుగా బ్లూ కలర్ పిగ్మెంట్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ ఆల్గే. దే కంటైన్ మెయిన్లీ క్లోరోఫిల్. ఇందులో మెయిన్ గా క్లోరోఫిల్ మాత్రమే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, ఓల్వాక్స్. నెక్స్ట్ వచ్చి బ్రౌన్ ఆల్గే. దిస్ హ్యావ్ ఏ బ్రౌన్ పిగ్మెంట్ ఇన్ అడిషన్ టు ద క్లోరోఫిల్. ఇందులో క్లోరోఫిల్ తో పాటుగా బ్రౌన్ కలర్ పిగ్మెంట్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రెడ్ ఆల్గే. దిస్ హ్యావ్ ఏ రెడ్ పిగ్మెంట్ ఇన్ అడిషన్ టు ద క్లోరోఫిల్. క్లోరోఫిల్ తో పాటుగా రెడ్ కలర్ పిగ్మెంట్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద పిగ్మెంట్ బట్టి ఆల్గేని డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేశారు. దట్ ఈస్ ద బ్లూ గ్రీన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే. ఓకే, నెక్స్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఆల్గే. ఆల్గే యొక్క
జనరల్ గా అన్ని ఆల్గేలో ఉండే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఆల్గే ఆర్ ఎయిదర్ యూనిసెల్యులర్ ఆర్ మల్టీ సెల్యులర్ ఇన్ నేచర్. ఆల్రెడీ చెప్పాం కదా, ఇవి యూనిసెల్యులర్ గా అయినా ఉంటాయి లేదా మల్టీ సెల్యులర్ గా అయినా ఉంటాయి. ఫౌండ్ ఇన్ మాయిస్ట్ ప్లేస్, అంటే ఎక్కువ తడిగా ఉండే ప్లేస్ లో ఆల్గే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ కెన్ బి సెక్షువల్ యాజ్ వెల్ యాజ్ ఏ అసెక్షువల్. మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది సెక్షువల్ గా ఉంటుంది లేదా అసెక్షువల్ గా అయినా ఉంటుంది అనమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్ బై ఏ స్పోర్ ఫార్మేషన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నది స్పోర్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్ బై ద ఫిజికల్ కాంటాక్ట్ ఆఫ్ ఏ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది 2 గ్యామెట్స్ అనేవి కాంటాక్ట్ అవ్వడం, ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. లాక్స్ ఏ వెల్ డిఫైన్డ్ బాడీ అనేది ఉండదన్నమాట. దే ఆర్ ఫోటోసింథటిక్ ఇన్ నేచర్ ఆర్ మోస్ట్లీ ఫ్రీ లివింగ్ అనమాట. ఇవి ఫోటోసింథటిక్ నేచర్ ని కలిగి ఉంటాయి కాబట్టి మోస్ట్లా ఫ్రీ లివింగ్ ని కలిగి ఉంటాయి, అంటే వేరే వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉండవు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఏ ఆల్గే. ఆల్గే ఆర్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఏ ఫుడ్ ఫర్ ఫిష్, ఫ్రాన్స్ అండ్ సెవరల్ అదర్ అక్వాటిక్ యానిమల్స్. ఈ ఆల్గే అన్నది అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి కదా, ఫిష్, ప్రాను, అదే విధంగా వీటికి ఎక్కువగా అక్వాటిక్ యానిమల్స్ కి ఫుడ్ గా యూజ్ అవుతాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ రిలీజ్డ్ బై ద ఆల్గే. ఈ ఆల్గే అనేది మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ అండి, 70% ఆఫ్ ద ఆక్సిజన్ అన్నది వేటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే ఆల్గే నుంచి రిలీజ్ అవుతుంది. ఏ ప్రాసెస్ ద్వారా? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. చెప్పాం కదా, ఆల్గే అనేది ఆటోట్రోఫో, ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఫోటోసింథసిస్ లో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఎర్త్ మీద టోటల్ గా ఎంత పర్సెంటేజ్, అట్మాస్ఫియర్ లో ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉంటుంది? 21% ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ 21% లో 71% ఆఫ్ ద ఆక్సిజన్ అన్నది ఆల్గే నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద atmospheric oxygen అనేది రిలీజ్డ్ ఫ్రమ్ ద ఆల్గే. ఆల్గే హ్యావ్ మెనీ యూజెస్. రెడ్ ఆల్గే ఈల్డ్ ఆల్జిన్. రెడ్ ఆల్గే అనేది ఆల్జిన్ అనే దాన్ని ఇస్తుంది అనమాట, సబ్స్టెన్స్ ను. ఇది ఏ గమ్మీ సబ్స్టెన్స్ యూజ్డ్ టు థికెన్ కాస్మోటిక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్స్, జెల్లీ అండ్ చాక్లెట్స్. ఈ రెడ్ ఆల్గే నుంచి ఆల్జిన్ అనే ఒక సబ్స్టెన్స్ ని తీస్తారనమాట. అది గమ్మీ నేచర్ ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే కాస్మోటిక్స్ లో యూజ్ చేస్తారు, ఫుడ్ ఐటమ్స్ అనమాట, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ యొక్క ప్రిపరేషన్ లోను ఈ ఆల్జిన్ అనే సబ్స్టెన్స్ ని యూజ్ చేస్తారు. అల్గార్, ఇది అల్గార్ కదండి, అగార్. ఓకే, అగార్ ఏ సబ్స్టెన్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద 2 ఆఫ్ ద రెడ్ ఆల్గే. ఈ అగార్ అనే దాన్ని రెడ్ ఆల్గే నుంచి తయారు చేస్తారు. దేని నుంచి చేస్తారంటే జెల్లీడియం. ఓకే, జెల్లీడియం అనే ఆల్గే నుంచి ఈ అగార్ అనే సబ్స్టెన్స్ ని తయారు చేస్తారనమాట. ఇది జెల్లీ లైక్ నేచర్ ని కలిగి ఉంటుంది. సర్వ్స్ యాజ్ ఎ సొలిడిఫైయింగ్ ఏజెంట్ అండ్ యూజ్డ్ ఇన్ ద మైక్రోబియల్ రీసెర్చ్. దీన్ని లాబొరేటరీలో కల్చర్ మీడియా చేస్తారు కదా, ఆ కల్చర్ మీడియాని తయారు చేయడంలో ఈ అగార్ ని యూజ్ చేస్తారనమాట. ఇది రెడ్ ఆల్గే నుంచి తయారు చేస్తారు. దేని నుంచి అంటే జెల్లీడియం అనే ఆల్గే నుంచి. ఇది జెల్లీ నేచర్ ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఆల్గే. నెక్స్ట్ వచ్చి ప్రోటోజోవా. నెక్స్ట్ ప్రోటోజోవన్స్. ప్రోటోజోవా ఆర్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. ఈ ప్రోటోజోవాస్ అనేవి యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ ని కలిగి ఉంటాయి. యూకారియోటిక్ అన్నమాట. యూకారియోటిక్ అంటే ఏంటి? మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇందులో ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట ఫుడ్ కోసం. దే ఆర్ ఎయిదర్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైట్స్. ఇవి ఫ్రీ లివింగ్ లేదా పారాసైట్స్ అంటే డిసీజ్ ని కాజ్ చేసే ఆర్గానిజమ్స్ అన్నమాట. దే ఆర్ అబౌట్ 65,000 స్పీసీస్ ఆఫ్ ఏ ప్రోటోజోవన్స్. మొత్తం ఇవి 65,000 వరకు ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ అమీబా, యాంట్ అమీబా ప్రోటోజోవన్ కి ఎగ్జాంపుల్. అదేవిధంగా ప్లాస్మోడియం. సమ్ ఆఫ్ ద స్పీసీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ హాట్ స్ప్రింగ్స్. ఈ ప్రోటోజోవన్స్ అనేవి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. హాట్ స్ప్రింగ్స్ అంటే ఏంటంటే అక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్ ఆఫ్ దెమ్ ఫార్మ్ రెస్టింగ్ సిస్ట్ టు ఓవర్కమ్ ద డ్రై ఎన్విరాన్మెంట్. కొన్ని ఏం చేస్తాయంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ లో ఏం ఫామ్ చేస్తాయని చెప్పాము? సిస్ట్ ని ఫామ్ చేస్తాయి అనమాట. సిస్ట్ ని ఫామ్ చేసి రెస్టింగ్ కండిషన్స్ లో కూడా ఉంటాయి అనమాట. ఏవి? ప్రోటోజోవన్స్. దే ల్యాక్ ఏ రిజిడ్ సెల్ వాల్ సో దే ఆర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఫౌండ్ ఇన్ ఏ వేరియస్ షేప్స్.
దీనికి రిజిడ్ సెల్ వాల్ అనేది ఉండదు అనమాట. అంటే స్టిఫ్ గా ఉండే సెల్ వాల్ అనేది ప్రోటోజోన్స్ లో ఉండదు. కాబట్టి ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అదే విధంగా ఒకే షేప్ లో ఉండదు. మనం బ్యాక్టీరియా ఏం చెప్పాం, రౌండ్ షేప్ అని, కామా షేప్ అని అలా చెప్పాం కదా. కానీ ఇవి వేరియస్ షేప్స్ లో మారుతూ ఉంటాయి. ఎందుకని? దీనికి రిజిడ్ సెల్ వాల్ అన్నది ఉండదు. సో ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, వేరియస్ షేప్స్ లో కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ దిస్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్రోటోజోవా అన్నది యూకారియోటిక్ అని చెప్పాం కదా, దాంట్లో ఆర్గనల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఎన్క్లోజ్ చేస్తూ ప్లాస్మా మెంబ్రెయిన్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇన్ సమ్ ఆఫ్ ద ప్రోటోజోవన్స్ ఎస్పెషల్లీ ఇన్ సీలియేట్స్ ద సెల్ ఈజ్ సపోర్టెడ్ బై ఏ పెలిక్యూల్. ఈ పెలిక్యూల్ అంటే ఏంటంటే ఇది ఒక థిన్ స్కిన్ అన్నమాట. ఓకే, మనం ఏం చెప్పాము, ప్రోటోజోవన్ కి రిజిడ్ సెల్ వాల్ ఉండదు అని చెప్పాం కదా. కానీ కొన్ని సీలియేట్స్ అన్నమాట, సీలియేట్స్ కి పెలిక్యూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ పెలిక్యూల్ యొక్క యూజ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అంటే ఒక ఆర్గానిజమ్స్ అనేవి ఒక షేప్ లో ఉండడానికి ఈ పెలిక్యూల్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీలియేట్ ప్రోటోజోవన్స్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే పారామీషియం. ఓకే, ఈ పారామీషియం అన్నది ఏ షేప్ లో ఉంటుందంటే స్లిప్పర్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, స్లిప్పర్ షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమాలిక్యూల్ అని కూడా అంటారు. ఇది ఒక షేప్ లో ఉంది కదా, అక్కడ ఏం చెప్పాం మనం, ఇది వేరే షేప్స్ లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పాం. ఎందుకని? రిజిడ్ సెల్ వాల్ లేదు కాబట్టి. కానీ ఈ సిలియేటెడ్ ప్రోటోజోవన్స్ అన్నవి ఎగ్జాంపుల్ అనుకుంటే పారామిషియం అనుకుంటే ఇది స్లిప్పర్ షేప్ లో ఉంటుంది. ఎందుకని స్లిప్పర్ షేప్ లో ఉంటుంది? దాని ఆ సెల్ ని సపోర్ట్ చేస్తూ పెలిక్యూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అదే విధంగా ఒట్టిసెల్లా. ఓకే, ఒట్టిసెల్లా కూడా ప్రోటోజోవన్ అండి. దీన్ని ఏమంటారంటే బెల్ యానిమాలిక్యూల్ అని అంటారు. ఎందుకంటే ఇది బెల్ షేప్ లో ఉంటుంది. ఇవి రెండు కూడా సిలియేటెడ్ ప్రోటోజోవన్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ లోకోమోషన్. లోకోమోషన్ అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ఎలా మూవ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రోటోజోవన్స్ స్పీసీస్ హ్యావ్ ప్లాజిల్లా, సీలియా అండ్ సూడోపోడియా. మోస్ట్ ఆఫ్ ద ప్రోటోజోవన్ కి ప్లాజిల్లా ఉంటుందన్నమాట. అదే విధంగా సీలియా, ప్లాజిల్లా అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ప్రోటోజోవన్ అనుకుంటే సీలియా అంటే చుట్టూ ఇలా ఉంటాయి, ఇవి సీలియా. అదే విధంగా సూడోపోడియా అనమాట. అమీబా తీసుకుంటే ఇట్లా ఉంటాయి, ఇవి సూడోపోడియా అనమాట. ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట మూమెంట్ కి. స్పోరోజోవా విచ్ డోంట్ హ్యావ్ ఎనీ లోకోమోటరీ స్ట్రక్చర్స్. ఈ స్పోరోజోవాలు ఎటువంటి లోకోమోటరీ స్ట్రక్చర్స్ అన్నవి ఉండవు. హ్యావ్ సబ్ పెలిక్యులర్ మైక్రోట్యూబ్యూల్స్ విచ్ హెల్ప్ ఇన్ ద స్లో మూవ్మెంట్. దాని లోపల సబ్ పెలిక్యులర్ మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇవి స్లో మూవ్మెంట్ కి యూజ్ అవుతాయి. ఓకే, మోస్ట్లీ దే ప్రొడ్యూస్ బై అసెక్షువల్. మోస్ట్ ఇందులో జరిగే రీప్రొడక్షన్ ఏంటి? అసెక్షువల్ రీప్రొడక్షన్. దే మల్టిపుల్ బై బైనరీ ఫిషన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? బైనరీ ఫిషన్. అదే విధంగా లాంగిట్యూడినల్ ఫిషన్, ట్రాన్స్వర్స్ ఫిషన్ ఆర్ బడ్డింగ్. ప్రోటోజోవలో జరిగే రీప్రొడక్షన్ మోస్ట్లీ అసెక్షువల్. అవి టైప్స్ అన్నమాట, బైనరీ ఫిషన్, లాంగిట్యూడినల్ ఫిషన్, ట్రాన్స్వర్స్ ఫిషన్, అదే విధంగా బడ్డింగ్. ఇన్ సమ్ ఆఫ్ దెమ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ ప్రెసెంట్. ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ బై కాంజుగేషన్, సింగమీ ఆర్ బై గ్యామోసైట్ ఫార్మేషన్ అన్నమాట. ఇందులో జరిగే సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నది కాంజుగేషన్ ద్వారా జరుగుతుంది. సింగమీ అంటే 2 గ్యామెట్స్ అన్నవి, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అన్నవి ఫిషన్ అవ్వడాన్ని సింగమీ అని అంటారనమాట. 4th one, ఫంగై. ఆల్మోస్ట్ ఆల్ ద ఫంగై హ్యావ్ ఏ ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ ఎక్సెప్ట్ ద ఈస్ట్ సెల్. మోస్ట్ ఫంగై అన్నది ఇలా ఫిలమెంట్ స్ట్రక్చర్స్ ని కలిగి ఉంటుంది అనమాట. ఈ ఫిలమెంట్ స్ట్రక్చర్స్ ని ఏమంటారంటే హైఫే అని అంటారు. ఎక్సెప్ట్ ఈస్ట్ సెల్. ఈస్ట్ సెల్ లో ఫిలమెంట్ స్ట్రక్చర్స్ ఉన్నదన్నమాట. ఈస్ట్ సెల్ అనేది ఒవిల్ షేప్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఆల్ ఫంగై అనేది ఈ ఫిలమెంట్ స్ట్రక్చర్స్ ని కలిగి ఉంటారు. ఈ ఫిలమెంట్ స్ట్రక్చర్స్ ని హైఫే అని అంటారు. వీటిని డివైడ్ చేస్తూ సెప్టా అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ సెప్టా. దే కెన్ బి ఎయిదర్ సింగిల్ సెల్డ్ ఆర్ మల్టీ సెల్డ్. ఇవి సింగిల్ సెల్ అయినా ఉంటుంది లేదా మల్టీ సెల్యులర్ గా అయినా ఉంటాయి అన్నమాట. ఫంగై కన్సిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ నోన్ యాజ్ ఏ హైఫే. ఆల్రెడీ చెప్పాం కదా, లాంగ్ థ్రెడ్ స్ట్రక్చర్ ని ఏమంటారు అన్నాను? హైఫే. దీస్ హైఫే టుగెదర్ టు ఫార్మ్ ఏ మెష్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ మైసీలియం. ఇవి అన్ని హైఫేస్ కలిసి ఒక మెష్ లైక్ స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే మైసీలియం అని అంటారు. ఓకే, ఫంగై పొసెస్ సెల్ వాల్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఏ కైటిన్ అండ్ పాలిసాకరైడ్స్. ఇంతకుముందు చెప్పిన వాటిలో సెల్ వాల్ అనేది అబ్సెంట్ ఉంటుంది అని చెప్పాం కదా. ఫంగైలో సెల్ వాల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ సెల్ వాల్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుందంటే కైటిన్, అదే విధంగా పాలిసాకరైడ్స్ తో మేడప్ అయి ఉంటుంది. ద సెల్ వాల్ comprises a protoplast which is differentiated into the other cell parts such as the cell membrane, cytoplasma, cell organelles and nuclei.
ఈ సెల్ వాల్ అనేది ప్రోటోప్లాస్ట్ ని కలిగి ఉంటుంది. ఇవి డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట సెల్ ఆర్గనల్స్ ని. ద న్యూక్లియై ఈస్ డెన్స్ క్లియర్ విత్ క్రోమాటిన్ థ్రెడ్స్. ద న్యూక్లియస్ ఈస్ సరౌండెడ్ బై ఎ న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో ఫంగై అన్నది యూకారియోటిక్, ఎందుకంటే ఇందులో సెల్ ఆర్గనల్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ ఉన్నాయి. అదే విధంగా న్యూక్లియర్ మెంబ్రెయిన్ కలిగినటువంటి న్యూక్లియస్ కూడా ప్రెసెంట్ అయి ఉంది. సో ఇవి యూకారియోట్స్. బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ఏ న్యూట్రిషన్ బట్టి ఈ ఫంగైని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేశారంటే 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ సాఫ్రోఫైటిక్. ద ఫంగై అబ్టైన్ దేర్ న్యూట్రియంట్స్ బై ఫీడింగ్ ఆన్ ద డెడ్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఏ ఫంగై అయితే చనిపోయినటువంటి యానిమల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఫీడింగ్ న్యూట్రిషన్ ని తీసుకుంటుందో అటువంటి వాటిని సాఫ్రోఫైటిక్ ఫంగై అని అంటారు. ఎగ్జాంపుల్ రైజోపస్, పెన్సిలియం, ఆస్పర్జిల్లస్. నెక్స్ట్ వచ్చి పారాసైటిక్. The fungi obtain their nutrients by living on the living organisms, that is the plants or animals, and absorb the nutrients from their host. Fungi అయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి అంటే బతికున్న వాటి నుంచి న్యూట్రియంట్స్ ని పొందుతుందో అటువంటి వాటిని పారాసైటిక్ ఫంగై అని అంటారు. ఎగ్జాంపుల్ టెఫ్రినా అండ్ పూసినియా అన్నది ఏ డిసీజ్ ని కాజ్ చేస్తుందంటే ప్లాంట్స్ లో లీఫ్ రష్ ని కాజ్ చేస్తుందండి. ఓకే, ఆల్రెడీ చెప్పాం కదా పారాసైటిక్ అంటే డిసీజ్ ని కాజ్ చేస్తాయి అనమాట. అదే విధంగా టఫ్రీనా అన్నది ప్లాంట్స్ లో లీఫ్ కర్లని కాజ్ చేస్తుంది అనమాట, అంటే లీఫ్ ని కర్లీ చేస్తుంది అనమాట, అటువంటి డిసీజ్ ని కాజ్ చేస్తుంది. పూసినియా అనేది లీఫ్ రస్ట్ అనమాట, లీఫ్ రస్ట్ ని కాజ్ చేస్తుంది. ఇవి రెండు కూడా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. అటువంటి వాటిని ఏమంటారంటే పారాసైటిక్ న్యూట్రిషన్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సింబయాటిక్. These fungi live by having interdependent relationship with other species in which both are mutually benefited. ఆల్రెడీ చెప్పాం కదా సింబయాటిక్ అంటే బోత్ బెనిఫిట్ ని కలిగి ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి లైకెన్స్ అండ్ మైకోరైజా. ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉందండి? 3 టైప్స్. ఒకటి సాఫ్రోఫైటిక్ అంటే డెడ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ నుంచి న్యూట్రియంట్స్ ని పొందుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పారాసైటిక్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి న్యూట్రియంట్స్ ని పొందుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి సింబయాటిక్ అంటే బోత్ ఇంటర్ డిపెండెంట్ రిలేషన్షిప్ ని కలిగి ఉంటాయి అనమాట. బోత్ మ్యూచువల్లీ బెనిఫిటెడ్ అంటే రెండు బెనిఫిట్ ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ లైకెన్స్ అండ్ మైకోరైజియా. నెక్స్ట్ ఫంగైలో రీప్రొడక్షన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఇన్ ఫంగై. వెజిటేటివ్ అంటే వెజిటేటివ్ పార్ట్స్ నుంచి జరుగుతుంది అనమాట రీప్రొడక్షన్ అన్నది. దిస్ టేక్స్ ప్లేస్ బై బడ్డింగ్, ఫిషన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది బడ్డింగ్, ఫిషన్, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ ది సక్కస్ బై ఏ ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ అండ్ ఊస్పోర్స్ అన్నమాట. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ఏ ఫంగై. ఫంగై యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి రీసైక్లింగ్. దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ రీసైక్లింగ్ ద డెడ్ అండ్ డికేడ్ మ్యాటర్. ఆల్రెడీ చెప్పాం కదా సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే డెడ్ యానిమల్స్ నుంచి ప్లాంట్స్ నుంచి న్యూట్రియంట్స్ ని పొందుతాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అన్నవి సింపుల్ సబ్స్టెన్సెస్ గా కన్వర్ట్ చేయబడతాయి. ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ అనేవి సాయిల్ లో కలిసిపోయి ప్లాంట్ యొక్క గ్రోత్ కి యూజ్ అవుతాయి అనమాట. ఆల్రెడీ ఫుడ్ చైన్ లో చెప్పాం కదా, మళ్ళీ ప్లాంట్ యొక్క గ్రోత్ కి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫుడ్. ద మష్రూమ్ స్పీసీస్ విచ్ ఆర్ కల్చర్డ్ ఆర్ ఎడిబుల్ అండ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ బై హ్యూమన్స్. మనకు ఆల్రెడీ మనం మష్రూమ్స్ ని ఫుడ్ గా తీసుకుంటాం కదా, ఒక పంటలాగా పండిస్తారనమాట. సో మష్రూమ్స్ అనేది ఫుడ్ గా కూడా తీసుకుంటారు. మష్రూమ్ ఇస్ ద ఫంగై. నెక్స్ట్ వచ్చి మెడిసిన్స్. దెర్ ఆర్ మెనీ ఫంగై దట్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ యాంటీబయాటిక్స్ అండ్ టు కంట్రోల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. మనందరికీ తెలుసు యాంటీబయాటిక్స్ యొక్క ప్రిపరేషన్ లో ఫంగైని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ కామన్ ఫంగస్ కాల్డ్ పెన్సిలియం. పెన్సిలియం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ని తయారు చేస్తారు, అంటే మెడిసినల్ పర్పస్ కూడా ఉంది ఫంగై వల్ల. బయో కంట్రోల్ ఏజెంట్స్. ఫంగై ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్ప్లోయిటింగ్ ఇన్సెక్ట్స్, అదర్ స్మాల్ వార్మ్స్ అండ్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ద పెస్ట్. ఇన్సెక్ట్స్ ని, స్మాల్ వార్మ్స్ ని ఇవన్నీ చంపడానికి ఏజెంట్ లాగా యూజ్ చేస్తారు. అదే విధంగా స్పోర్స్ ఆఫ్ ఏ ఫంగై ఆర్ యూజ్డ్ యాజ్ ఏ స్ప్రే ఆన్ క్రాప్స్. క్రాప్స్ కి ఏమైనా డిసీజెస్ వస్తే ఫంగై యొక్క స్పోర్స్ ఉంటాయి కదా, వాటిని స్ప్రే చేస్తారనమాట. ఫుడ్ స్పాయిలేజ్. ఫంగై ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ రీసైక్లింగ్ ఆర్గానిక్ మెటీరియల్ అండ్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మేజర్ స్పాయిలేజ్ అండ్ ఎకనామిక్ లాస్ ఆఫ్ ఏ స్టోర్డ్ ఫుడ్. మన ఫుడ్ ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ కానీ, రైస్ 2 days ఉన్నా కానీ, అదేవిధంగా మిల్క్ 2 days ఉన్నా కానీ ఇవి స్పాయిల్ అవుతాయి. ఎందుకు స్పాయిల్ అవుతుందండి ఫుడ్?
ఎందుకంటే అక్కడ ఫంగై అన్నది గ్రో అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈస్ట్. ఈస్ట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ సాఫ్రోఫైటిక్ యూనిసెల్యులర్ ఫంగై విచ్ లీవ్స్ ఇన్ కాలనీస్. ఇవి సాఫ్రోఫైటిక్ అన్నమాట. యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ ని కలిగి ఉంటుంది. ఇవి వవిల్ సెల్ అన్నమాట, వవిల్ షేప్ లో ఉంటాయి. ఇన్ ఫెర్మెంటేషన్ షుగర్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఏ ఆక్సిజన్. ఒకవేళ ఆక్సిజన్ గానీ లేకపోతే ఈస్ట్ అన్నది షుగర్స్ ని ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే ఫెర్మెంటేషన్ అని అంటారు. ఫర్ దిస్ రీజన్ సమ్ స్పీసీస్ ఆఫ్ ఏ ఈస్ట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్కహాల్ అండ్ వేరియస్ వైన్స్. అదేవిధంగా ఈస్ట్ ని ఏమంటారంటే బేకస్ ఈస్ట్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ బేకస్ ఈస్ట్ సెకారోమైసిస్ సర్వీసియే. నెక్స్ట్ వైరసెస్ అండి. వైరసెస్ ఆర్ సో స్మాల్ దట్ దే కెన్ బి ఓన్లీ అండర్ అన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. ఈ వైరసెస్ ని మనం ఓన్లీ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతాము. ఇవి చాలా స్మాల్ గా ఉంటాయి. దే ఆర్ అసెల్యులార్. అసెల్యులార్ మీన్స్ సెల్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, దే ఆర్ నాట్ లివింగ్ విచ్ మీన్స్ దట్ their body has no cellular substances or nucleus. Instead it consists of a nuclear material coated with a protein. ఇవి ఎలా ఉంటాయంటే ఒక న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది, ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ, దాన్ని కోట్ చేస్తూ ఒక ప్రోటీన్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ వైరసెస్ అన్నవి. ఈ వైరసెస్ అన్నవి ఎయిదర్ ప్రోకారియోటిక్ కాదు, అదే విధంగా యూకారియోటిక్ కూడా కాదు. వైరసెస్ అనేవి ప్రోకారియోటిక్ కాదు, యూకారియోటిక్ కాదు. ఎందుకంటే దే ఆర్ నాట్ లివింగ్. ఇవి హోస్ట్ లో మాత్రమే బతకగలుగుతాయి అనమాట. ఒకవేళ బయట ఉంటే అవి బ్రతకలేవు. వైరసెస్ ఆర్ పారాసైట్స్ అండ్ రీప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ఏ హోస్ట్ ఆర్గానిజమ్స్. అంటే ఈ వైరసెస్ అనేవి ఓన్లీ హోస్ట్ ఆర్గానిజమ్స్ ఉంటే మాత్రమే లైవ్ గా ఉంటాయి అన్నమాట. దే ఆర్ దేర్ కన్సిడర్డ్ టు బి అన్ ఇంటర్మీడియట్ ఫార్మ్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్. కాబట్టి వీటిని లివింగ్ ఆర్గానిజమ్స్ కి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఇంటర్మీడియట్ ఫామ్ గా వైరసెస్ ని అంటారు. ఎందుకని? ఇవి హోస్ట్ కి బయట ఉంటే నాన్ లివింగ్ గా ఉంటాయి, అది హోస్ట్ లోకి వస్తే లివింగ్ ఫామ్ లో ఉంటాయి అనమాట. మోస్ట్లీ అన్ని వైరసెస్ కూడా పారాసైట్స్ అన్నమాట, డిసీజెస్ ని కాజ్ చేస్తాయి. వైరసెస్ విచ్ అటాక్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ యాస్ ఏ బ్యాక్టీరియోఫేజెస్. ఈ వైరసెస్ అనేవి బ్యాక్టీరియాని అటాక్ చేస్తే వాటిని బ్యాక్టీరియోఫేజెస్ అని అంటారు. ఎగ్జాంపుల్ టిఎంవి. టిఎంవి మీన్స్ టొబాకో మొజాయిక్ వైరస్. అదేవిధంగా వైరసెస్ కి ఎగ్జాంపుల్ హెచ్ఐవి. నెక్స్ట్ వచ్చి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు అస్ కెన్ కాజ్ డిసీజెస్ ఇన్ క్రాప్ ప్లాంట్స్, లైవ్ స్టాక్ అండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి డిసీజెస్ ని కాజ్ చేస్తాయి అనమాట. ప్లాంట్స్ లోను, బ్రతికున్నటువంటి యానిమల్స్ లోను, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ లో. దే ఆల్సో స్పాయిల్ ఫుడ్, clothes and many other things. Disease causing microorganisms in human beings. Microorganisms which cause diseases are called as a pathogens. ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే హ్యూమన్ బీయింగ్స్ లో డిసీజెస్ ని కాజ్ చేస్తాయో అటువంటి వాటిని ప్యాథోజెన్స్ అని అంటారు. ప్యాథోజెన్స్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ త్రూ ఎయిర్ యు బ్రీత్, వాటర్ వి డ్రింక్ అండ్ ఫుడ్ ఈట్. ఈ ప్యాథోజెన్స్ అనేవి మన బాడీలోనికి ఎలా ఎంటర్ అవుతాయంటే ఎయిర్ ద్వారా ఎంటర్ అవుతాయి, లేదా డ్రింక్ ద్వారా ఎంటర్ అవుతాయి, లేదా ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎంటర్ అవుతాయి. ఓకే, దే కెన్ ఆల్సో బి ట్రాన్స్మిటెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ క్యారీడ్ త్రూ యానిమల్స్ ఆర్ ఇన్సెక్ట్స్. అదేవిధంగా మనకి డిసీజెస్ అనేవి ఒక పర్సన్ కి డిసీజ్ ఉందనుకోండి, అతన్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం ద్వారా కానీ, ఇన్సెక్ట్స్ ద్వారా కానీ, అంటే మస్కిటోస్ ఉంటాయి కదా వీటి ద్వారా కానీ, అదేవిధంగా యానిమల్స్ ద్వారా కానీ మనకి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. When the infected person sneezes or cough, the pathogens enter into air from such infected person. ఒక పర్సన్ కి ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వచ్చింది అనుకోండి, అతను తుమ్మినప్పుడు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఎయిర్ లోనికి ఎంటర్ అవుతాయి అనమాట. అక్కడ మనం ఉన్నాం అనుకోండి, అవి అక్కడ నుంచి మనం ఎయిర్ ని బ్రీత్ తీసుకున్నప్పుడు అవి మన బాడీలోనికి ఎంటర్ అవుతాయి. When this air containing pathogens enter into the body of a healthy person, it may cause cold. These type of diseases which spread from infected people to healthy ones is known as a communicable diseases. Communicable diseases very important అండి. ఓకే, కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్స్ కి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వడాన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటారు. దే స్ప్రెడ్ త్రూ ఎయిర్, వాటర్, ఫుడ్ or through physical contact with infected person
ఆర్ త్రూ ఇన్సెక్ట్స్ లైక్ హౌస్ ఫ్లైస్ అండ్ మస్కిటోస్. ఎలా స్ప్రెడ్ అవుతుంది? వేటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది? ఎయిర్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ. అదే విధంగా ఆ పర్సన్ యూస్ చేసినటువంటి టవల్స్ కానీ, కర్చీఫ్స్ కానీ హెల్దీ పర్సన్ యూస్ చేశారనుకో ద్వారా కానీ డిసీజ్ అన్నది ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది. సచ్ ఇన్సెక్ట్స్ ఆర్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెక్టార్. అటువంటి వాటిని ఏమంటారంటే వెక్టార్స్ అని అంటారు. ఏవైతే క్యారీ చేస్తాయో వాటిని వెక్టార్స్ అని అంటారు. కామన్ కోల్డ్, కంజక్టివైటిస్, టైఫాయిడ్, స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్స్, స్వైన్ ఫ్లూ, ట్యూబర్క్యులోసిస్, చికెన్ గునియా ఆర్ సమ్ ఆఫ్ ద కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ కి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కామన్ కోల్డ్, కంజక్టివైటిస్ అన్నమాట, టైఫాయిడ్, స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్స్, స్పైన్ ఫ్లూ, ట్యూబర్క్యులోసిస్, చికెన్ గునియా. ఓకే. ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఈస్ ద ప్లాస్మోడియం కాజెస్ మలేరియా. మలేరియాని కాజ్ చేసేది ఏంటి? ప్లాస్మోడియం. ద ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో క్యారీస్ ద ప్లాస్మోడియం అండ్ దస్ ఇట్ ఈస్ ద వెక్టార్. ప్లాస్మోడియం అనేది ప్రోటోజోవా. ఇది డిసీజ్ ని కాజ్ చేస్తుంది. ఓకే. దానికి అంటే వెక్టార్ అంటే ఏం చెప్పాను? ఒక పర్సన్ యొక్క బాడీలో ఈ ప్లాస్మోడియం ఉంది అనుకోండి, అంటే మలేరియా ఉంది అనుకోండి. ఓకే. ఈ మస్కిటో ఏం చేస్తుంది? అనాఫిలస్ మస్కిటో ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క బ్లడ్ ని పీల్చినప్పుడు ఈ ప్లాస్మోడియం అనేది మస్కిటో యొక్క బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే. మళ్ళీ ఈ మస్కిటో అనేది హెల్దీ పర్సన్ కుట్టింది అనుకోండి, అప్పుడు ఈ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో యొక్క బాడీ నుంచి ఈ ప్లాస్మోడియం అనేది హెల్దీ పర్సన్ లోనికి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఫీమేల్ అనాఫిలస్ అనేది ఏంటి? వెక్టార్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. ఇటువంటి డిసీజెస్ ని ఏమంటారు? కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటారు. మస్కిటోస్ ఆర్ వెక్టార్స్ ఫర్ ద అదర్ డిసీజెస్ యాజ్ వెల్. మలేరియానే కాదు, ఇంకా మిగతా డిసీజెస్ కూడా మస్కిటోస్ అనేవి వెక్టార్ లాగా యాక్ట్ చేస్తాయి. బై కంట్రోలింగ్ మస్కిటోస్ యూ కెన్ ప్రివెంట్ డిసీజెస్ కాస్డ్ బై దెమ్. మస్కిటోస్ ని కంట్రోల్స్ చేయడం ద్వారా డిసీజెస్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మస్కిటోస్ బ్రీడ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్ యాజ్ ఇన్ పాండ్స్, ట్యాంక్స్, వేస్ట్ పాట్స్, వేస్ట్ ఫ్లవర్ పాట్స్. ఈ మస్కిటోస్ అనేవి ఎక్కడ బ్రీడ్ అంటే రీప్రొడక్షన్ అండి. ఓకే. స్టాగ్నెంట్ వాటర్ అంటే పారే కాకుండా స్టాప్ అయి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ కాలువలు, చిన్న చిన్న పాండ్స్ దగ్గర వాటర్ స్టోర్ అయి ఉంటాయి కదా, అటువంటి వాటర్ మీద ఇవి బ్రీడ్స్ ని పెడతాయి అన్నమాట. డాక్టర్ రొనాల్డ్ రాస్ డిస్కవర్డ్ ద ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఆర్ క్యారియర్ ఫర్ ద కాజేటివ్ మైక్రో ఆర్గానిజం పారాసైట్ ఫర్ మలేరియా. ఈ రొనాల్డ్ రాస్ అనే అతను ఏం కనుగొన్నాడంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనేది క్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది మలేరియా రావడానికి అని చెప్పి కనుగొన్నాడు అనమాట. ఫర్ దిస్ డిస్కవరీ డాక్టర్ రొనాల్డ్ రాస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1902. హీ డిస్కవర్ ఇట్ ఇన్ సికింద్రాబాద్. ఇతను ఎక్కడ కనుగొన్నాడంటే సికింద్రాబాద్ లో కనుగొన్నాడు. దీనికి కానీ అతనికి 1902లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. హౌస్ ఫ్లైస్ ఆల్సో క్యారీ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కెన్ స్ప్రెడ్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, కలరా, డయేరియా. హౌస్ ఫ్లైస్ అంటే ఏంటంటే ఈగలు అంటారు కదా, అవన్నమాట. వాటి ద్వారా కూడా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఎలాంటి డిసీజెస్ అంటే టైఫాయిడ్, కలరా, డయేరియా, ఇవన్నీ కూడా హౌస్ ఫ్లైస్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. ఓకే. ఇటువంటి డిసీజెస్ ని ఏమంటారు? కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటారు. When they sit on garbage, excreta of a infected person or animals, pathogens stick to their bodies. అంటే ఈ ప్యాథోజన్స్ అన్నవి చెత్త మీద, అదే విధంగా ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క ఎక్స్క్రీటా ఉంటుంది కదా, దాని మీద వాళ్తాయి అనుకోండి, అక్కడ స్టిక్ అవుతుంది అనుకోండి. తర్వాత వచ్చి ఆ ప్యాథోజన్స్ అన్నవి తిరిగి వెన్ దీస్ ఫ్లైస్ సిట్ అగైన్ ఆన్ అన్కవర్ ఫుడ్ ఉంటుంది కదా, మనం బయట తింటుంటాం కదా పానీపూరిలో, అంటే వాటిని కవర్ చేసి ఉంటుంది కదా, తిరిగి ఆ హౌస్ ఫ్లైస్ కానీ మస్కిటోస్ కానీ వచ్చి ఈ కవర్ చేయకుండా ఫుడ్ మీద వాళ్తాయి. ఆ ఫుడ్ ని కానీ మనం కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ విధంగా డిసీజెస్ అనేవి మనకి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. యూ కెన్ కంట్రోల్ హౌస్ ఫ్లైస్ బై కీపింగ్ అవర్ సరౌండింగ్ క్లీన్స్. ఈ హౌస్ ఫ్లైస్ ఈగల్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మన సరౌండింగ్స్ ని మనం క్లీన్ గా ఉంచుకోవడం ద్వారా క్లీన్ గా హౌస్ ఫ్లైస్ ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇంపార్టెంట్ అండి ఇది. సమ్ కామన్ డిసీజెస్ కాజ్డ్ బై ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద డిసీజ్ యొక్క నేము, కాజేటివ్ మైక్రో ఆర్గానిజం, ఏ మైక్రో ఆర్గానిజం కాజ్ చేస్తుంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఎయిర్ ద్వారానా, వాటర్ ద్వారానా, ఏ విధంగా మనకి డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రివెంటివ్ మెజర్స్ అనమాట, మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి డిసీజ్ నుంచి మనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ వన్ వచ్చి ట్యూబర్క్యులోసిస్ అండి. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది ఏ మైక్రో ఆర్గానిజం కాజ్ చేస్తుందంటే బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది. ఓకే. ఎలా స్ప్రెడ్ అవుతుంది ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్ కి అంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది.
మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే వ్యాక్సినేషన్ అన్నమాట. దట్ ఈస్ ద బీసీజీ వ్యాక్సిన్ ద్వారా ఈ ట్యూబర్క్యులోసిస్ రాకుండా ప్రివెంట్ చేస్తారు. ఓకే, మనం ఫస్ట్ న్యూబోర్న్ బేబీ ఉంటాడు కదా, న్యూబోర్న్ బేబీకి ఫస్ట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏది అంటే బీసీజీ వ్యాక్సిన్. నెక్స్ట్ వచ్చి అవాయిడ్ యూజింగ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ మెటీరియల్స్. ఏ పర్సన్ కి అయితే ట్యూబర్క్యులోసిస్ వస్తుందో ఆ పర్సన్ యొక్క మెటీరియల్స్ ని హెల్దీ పర్సన్ వాడకుండా అవాయిడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి చికెన్ ఫాక్స్. చికెన్ ఫాక్స్ అని కాజ్ చేసేది వైరస్ అండి. ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీనికి కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద వరిసెల్లా. నెక్స్ట్ వచ్చి మీజిల్స్ అండ్ మమ్స్ డిసీజ్. మీజిల్స్ అండ్ మమ్స్ కూడా వైరస్ అండి కాజ్ చేసే ఆర్గానిజం. ఇది కూడా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి మీజిల్స్ మమ్స్ రాకుండా. దట్ ఈస్ ద ఎంఎంఆర్ వ్యాక్సిన్ అండి. పిల్లలకి 6 months 1.5 months అప్పుడు ఇస్తారు కదా, దట్ ఈస్ ద ఎంఎంఆర్ వ్యాక్సిన్. మీజిల్స్ మమ్స్ రూబెల్లా అండి. ఇది వైరస్ ద్వారా వచ్చే డిసీజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి పోలియో. పోలియో అన్నది వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ ద పోలియో వైరస్. ఇది కూడా ఎయిర్ ద్వారా వాటర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దీనికి కూడా మనకు తెలుసు కదా, వ్యాక్సినేషన్ తీసుకుంటాం. దట్ ఈస్ ద పోలియో డ్రాప్స్. బిలో 5 years ఏజ్ ఉన్న పిల్లలకి ఎవ్రీ ఇయర్ పోలియో డ్రాప్స్ వేపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చి స్పైన్ ఫ్లూ. స్పైన్ ఫ్లూ కూడా వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. స్పైన్ ఫ్లూని కాజ్ చేసే ఆర్గానిజం కూడా వైరస్ అండి. ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్ కి ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి కూడా వ్యాక్సినేషన్ ప్రివెన్షన్ అండి. నెక్స్ట్ వచ్చి కలరా టైఫాయిడ్. కలరా టైఫాయిడ్ ని కాజ్ చేసేది బ్యాక్టీరియా. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్ కి కంటామినేటెడ్ వాటర్ అంటే మురికి వాటర్ ఉంటాయి కదా, కంటామినేట్ అయిన వాటర్ ని తీసుకోవడం ద్వారా. దీనికి హౌస్ ఫ్లై అన్నది వెక్టార్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. దీనికి ప్రివెన్షన్ ఏంటంటే పర్సనల్ హైజీన్ అండ్ గుడ్ ఫుడ్ శానిటరీ హ్యాబిట్స్ అనమాట. అంటే నీట్ గా శుభ్రంగా ఉండాలి, మంచి హ్యాబిట్స్ ని కలిగి ఉండాలి, గుడ్ ఫుడ్ అనమాట, మంచి ఫుడ్ ని తీసుకోవాలి. అంటే వాటర్ ని బాయిల్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మలేరియా. మలేరియాని కాజ్ చేసేది ప్లాస్మోడియం అండి. ఇక్కడ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేది వెక్టార్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రివెన్షన్ ఏంటంటే యూజ్ మస్కిటో నెట్స్ రెపెలెంట్స్, అవాయిడ్ స్టాగ్నేషన్ ఆఫ్ ఏ వాటర్. ఇక్కడ మనం మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, దోమతెరలు అంటారు, వాటిని వాడాలి. రెపెలెంట్స్ అంటే ఆల్ అవుట్స్ అటువంటి వాటిని యూజ్ చేయాలి. అదే విధంగా మన సరౌండింగ్స్ లో వాటర్ అనేది స్టోర్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ డెంగ్యూని కాజ్ చేసేది వైరస్ అండి. ఇక్కడ వెక్టార్ లాగా పనిచేసేది మస్కిటో ఏడిస్ అనమాట. మస్కిటోస్ ఏడిస్ అనేది వెక్టార్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ కూడా యూజ్ మస్కిటో నెట్స్ రిపెలెంట్స్, అవాయిడ్ స్టాగ్నేషన్ ఆఫ్ ఏ వాటర్. నెక్స్ట్ వచ్చి చికెన్ గునియా కూడా కాజ్ చేసేది ఏంటంటే వైరస్ కాజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మస్కిటో ఏడిస్ అనేది వెక్టార్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సేమ్ మస్కిటో నెట్స్ ని వాడాలి, రెపెలెంట్స్ ని వాడాలి, స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి జపనీస్ ఎన్సెఫలైటిస్ ని కాజ్ చేసేది వైరస్ అండి. ఓకే, ఇక్కడ వెక్టార్ లాగా యాక్ట్ చేసేది మస్కిటో క్యూలెక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మస్కిటోనే కాబట్టి మస్కిటో ద్వారానే కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యేది. మస్కిటో నెట్స్ ని రెపెలెంట్స్ ని అవాయిడ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వచ్చి డిప్తీరియా, ఊఫింగ్ కాఫ్, టెటానస్, హెపటైటిస్ బి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి. వీటిని కాజ్ చేసేది వైరసెస్ అండ్ బ్యాక్టీరియా. ఇవి ఎలా స్ప్రెడ్ అవుతాయంటే కంటామినేటెడ్ వాటర్, ఫుడ్, డైరెక్ట్ కాంటాక్ట్. అంటే ఆ డిసీజ్ ఉన్న పర్సన్స్ ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం ద్వారా, అదేవిధంగా కంటామినేటెడ్ అయినటువంటి వాటర్ ని, ఫుడ్ ని తీసుకోవడం ద్వారా ఈ డిసీజెస్ అన్నవి వస్తాయన్నమాట. దీనికి పెంటావేలెంట్ అనే వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ని ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి డిప్తీరియా, ఊపింగ్ ఆఫ్, టెటానస్. దీన్ని బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవుతాయి. ఇవి కూడా కంటామినేటెడ్ వాటర్, ఫుడ్, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. దీనికి ఇచ్చే ఆక్సిజన్ వచ్చి డిపిటి మీన్స్ డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్. దట్ ఈస్ ద ట్రిపుల్ యాంటీజెన్. ఓకే, ఇవి హ్యూమన్ బీయింగ్స్ లో వచ్చే డిసీజెస్, కాజేటివ్ ఆర్గానిజం ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి, దానికి తీసుకోవాల్సినటువంటి ప్రివెన్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో కాజ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్. ఇవి ప్లాంట్స్ లో కూడా డిసీజెస్ ని కాజ్ చేస్తాయి. కింద ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద ప్లాంట్ డిసీజ్. అంటే ప్లాంట్స్ లో వచ్చే డిసీజెస్ నేము, అదేవిధంగా కాజేటివ్ మైక్రో ఆర్గానిజం, ఏ మైక్రో ఆర్గానిజం కాజ్ చేస్తుంది, అదేవిధంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ వచ్చి సిట్రస్ క్యాంకర్ అండి. సిట్రస్ క్యాంకర్ ని కాజ్ చేసే మైక్రో ఆర్గానిజం వచ్చి బ్యాక్టీరియా. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి రెడ్ రూట్ ఆఫ్ షుగర్ కేన్ అండి. సో దీన్ని కాజ్ చేసేది ఫంగై అండి. కాజేటివ్
ఆర్గానిజం వచ్చి ఫంగై. ఎలా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి? ఎయిర్ ద్వారా, సీడ్లింగ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి టిక్కా డిసీజ్ ఆఫ్ ఏ గ్రౌండ్ నెట్. గ్రౌండ్ నెట్స్కి వచ్చే టిక్కా డిసీజ్ అండి. దీన్ని కాజ్ చేసేది కూడా ఫంగై. ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఎయిర్ అండ్ సీడ్స్. నెక్స్ట్ వచ్చి టొబాకో మొజాయిక్ అండి. టొబాకో మొజాయిక్ ని కాజ్ చేసేది టొబాకో మొజాయిక్ వైరస్. ఆల్రెడీ చెప్పాం కదా, వైరస్ అనేది బ్యాక్టీరియాని అటాక్ చేస్తే వాటిని బ్యాక్టీరియా ఫేజెస్ అంటారు. ఎగ్జాంపుల్ టీఎంఈ, టొబాకో మొజాయిక్ వైరస్ అండి. ఇది ఎలా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఇన్సెక్ట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. స్మట్ డిసీజ్ ఆఫ్ రైస్ అండి. ఓకే, స్మట్ డిసీజ్ ఆఫ్ రైస్, దీన్ని కాజ్ చేసేది ఫంగై అండి. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి ఎయిర్. దిస్ ఈజ్ అబౌట్ డిసీజెస్ ఇన్ ద ప్లాంట్స్. ఓకే, వేటి గురించి డిస్కస్ చేసామండి? మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్, అదేవిధంగా డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, అదేవిధంగా డిసీజెస్ ఇన్ ప్లాంట్స్. వీటి గురించి డిస్కస్ చేసాం కదా. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.